హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఎంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బొనిగల సలోమన్ గారు. సార్తో మాట్లాడతాం ఈక్విటీలో ఉన్న రిస్క్స్ గురించి. హాయ్ సార్. నమస్తే అండి విరాట్ గారు. సార్, ఈక్విటీ మార్కెట్ అనేది ఎప్పుడు కూడా రిస్కీయే, అది తెలిసిన విషయం. బట్ ఎలాంటి విషయాల్లో ఈ రిస్క్ అనేది దాగి ఉంటుంది, దాని నుంచి మనం ఎలా జాగ్రత్త పడాలంటారు? చూడండి విరాట్ గారు, ఇప్పుడు మనం గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి పేదవారిని, మధ్యతరగతి వారిని, ప్రజల్ని ఫినాన్షియల్ అసెట్స్, ఈక్విటీస్ గురించి మనం నాలెడ్జ్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనకి ఫిజికల్ అసెట్స్, గోల్డ్, రియల్ ఎస్టేటు, సిల్వర్, ఇవన్నీ ఫిజికల్ అసెట్స్. సో మనం ఇంతకుముందు సంప్రదాయబద్ధమైన ఇన్వెస్ట్మెంట్స్ అవి. ఫిజికల్ అసెట్స్, రియల్ ఎస్టేట్ అసెట్స్ కంటే కూడా ఫినాన్షియల్ అసెట్స్ వైపు రమ్మని మనం ప్రజలను కోరుతున్నాం. ఫినాన్షియల్ అసెట్స్ అంటే ఏమిటంటే ఈక్విటీస్, అంటే సెక్యూరిటీస్ అంటారు వీటిని ఈక్విటీస్ లేదా బాండ్స్. బాండ్స్లో ఏమిటంటే ఇప్పుడు కంపెనీస్కి అప్పిస్తాము, వాళ్ళు వడ్డీ ఇస్తారు మనకి. బాండ్స్లో కొంచెం రిటర్న్ తక్కువ వస్తుంది. ఇప్పుడు మనం ప్రజలను ఏం కోరుతున్నామంటే ఎఫ్డీలు, ఆర్డీలు, పోస్ట్ ఆఫీసు, సేవింగ్స్, ఇన్సూరెన్స్, ఎండోమెంట్ పాలసీస్ వద్దు. పేదవారు ఇంకా పేదవారుగానే ఉంటారు, మధ్యతరగతి ఇంకా మధ్యతరగతి వారుగానే ఉంటారు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్ కూడా మీకు ఇక్కడ రావట్లేదు. ఈక్విటీస్ వైపు రండి. ఈక్విటీస్ అంటే స్టాక్స్, షేర్స్. అయితే ఈక్విటీస్లో మనకేంటి ప్రాబ్లం ఏమిటంటే ఈక్విటీస్లో రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే ఏమిటి? మన యొక్క రిటర్న్ గ్యారంటీ ఉండదు, మారుతూ ఉంటుంది. అందుకని మనం అయితే రిస్క్ గురించి తెలుసుకోవడం కోసం మనం ప్రజల్ని అవేర్ చేయాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో దీర్ఘకాలంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఒక 8%, 10%, 12%, ఇంకా ఎక్కువ రిటర్న్స్ కూడా వస్తున్నాయి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల ధనవంతులు అవుతున్నారు. ఈ ధనవంతులు అయ్యే క్రమంలో ఈ రిస్క్ గురించి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి ఈక్విటీస్ అంటే కంపెనీలో స్టాక్స్, షేర్స్, ఏమేమి రిస్కులు ఉంటాయి మనకి. ఫస్ట్ థింగ్ ఏమిటంటే మార్కెట్ రిస్క్. ఈక్విటీస్ అంటే కంపెనీలో ఓనర్షిప్ తీసుకుంటే సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ప్రతిరోజు కంపెనీ యొక్క షేర్ వాల్యూ మండే టు ఫ్రైడే అంటే వర్కింగ్ డేస్, హాలిడేస్ తప్ప స్టాక్ మార్కెట్ యొక్క మార్కెట్కి అనుగుణంగా, డిమాండ్ అండ్ సప్లైకి అనుగుణంగా మనం కొన్న స్టాక్స్, షేర్స్ అయితే పెరగనని పెరిగితే లేదా తగ్గినని తగ్గితే. మనం కొన్న స్టాక్స్ పెరిగినాయి అనుకోండి, మన యొక్క స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. మనం కొన్న స్టాక్స్ తగ్గినాయి అనుకోండి, తగ్గుతుంది. ఇప్పుడు ఈ మార్కెట్ రిస్క్ అనేది ఏమిటంటే ప్రపంచ మార్కెట్స్ పై కూడా ఆధారపడి ఉంటుంది, గ్లోబల్ మార్కెట్స్ పై కూడా. తర్వాత ఏమిటి? మ్యాక్రో ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఏమిటి మ్యాక్రో ఫ్యాక్టర్స్ అంటే ఇన్ఫ్లేషన్. మన దేశంలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా తగ్గుతుందా దాన్ని బట్టి మార్కెట్ ఆధారపడి ఉంటుంది. తర్వాత ఎంప్లాయ్మెంట్ బాగా మనం ప్రొడ్యూస్ చేయగలిగితే మన దేశం మార్కెట్స్ ఎలా ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. తర్వాత ఇవి కాకుండా మనకి వడ్డీ రేట్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు పెంచితే ఒకలాగా మార్కెట్స్ ఉంటాయి, తగ్గిస్తే ఒకలాగా ఉంటాయి. వీటిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇవి కాకుండా సెక్టార్ స్పెసిఫైడ్ రిస్క్. ఇప్పుడు మనం స్టాక్స్లో డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి, అంటే ఇండస్ట్రీస్, డిఫరెంట్ రంగాలు ఉంటాయి. బ్యాంకింగ్ ఒక రంగం, ఫార్మా ఒక రంగం, ఎఫ్ఎంసీసీ, మీడియా, టెక్స్టైల్స్, సిమెంట్, రకరకాల. ఒక్కొక్కసారి కొన్ని సెక్టార్స్ బాగా పెర్ఫార్మ్ చేయవు, ఒక్కొక్కసారి కొన్ని అంటే బిజినెస్ సైకిల్ అంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని సెక్టార్స్, ఇప్పుడు రెసిషన్ టైంలో ఏంటి, కొన్ని సెక్టార్స్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయవు, ఇంకొక టైంలో ఇంకొక సెక్టార్స్ ఫోన్ చేయవు. అట్లా ఎప్పుడు బిజినెస్ సైకిల్ మారుతూ ఉంటుంది. ఆ సెక్టార్ స్పెసిఫైడ్ రిస్క్ ఉంటుంది మన స్టాక్స్ కొన్నా కానీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కొన్నా. తర్వాత కంపెనీ స్పెసిఫైడ్ రిస్క్. ప్రతి కంపెనీకి అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఒకలాగా ఉంటుంది, తర్వాత కంపెనీ గ్రోత్ అందుకుంటుంది. ఓకేనా విరాట్ గారు? తర్వాత పీక్కి వెళ్తుంది, పీక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్ అవుతుంది. అంటే కంపెనీ స్పెసిఫైడ్ రిస్క్ ఉంటుంది. లిక్విడిటీ రిస్క్. ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్లో 5 నుంచి 6,000 కంపెనీస్ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో ఎక్కువ వాల్యూమ్ ట్రేడ్ అయ్యే వాటిలో లిక్విడిటీ తక్కువ, వెంటనే వచ్చేస్తాయి డబ్బులు. కొన్ని స్టాక్స్ ఎక్కువ వాల్యూమ్ ట్రేడ్ కావు, అక్కడ లిక్విడిటీ రిస్క్ ఉంటుంది. కొన్ని స్టాక్స్, చిన్న స్టాక్స్ పెరుగుతాయి కానీ అమ్మినప్పుడు మనకి కొనడానికి ఉండరు, లిక్విడిటీ అవ్వవు, లిక్విడిటీ రిస్క్ ఉంటుంది.
సో ఇవన్నీ కాకుండా ఇంకా కరెన్సీ రిస్క్. ఇప్పుడు మనకి డాలర్తో రూపాయి మారకం విలువ ఉంటుంది, ఓకేనా విరాట్ గారు. ఇప్పుడు మన రూపాయి బలహీనపడింది అనుకోండి, అది కరెన్సీ రిస్క్ అనమాట. రూపాయి బలపడటం కానీ ఇది కానీ. ఇప్పుడు ఎఫ్పిఐలు ఏం చేస్తారు, మన రూపాయి బలహీనపడినప్పుడు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు అలా, ఓకేనా. ఇలా కాకుండా ఇంకా కంపెనీ రిస్క్ ఉంటుంది, ఓకేనా విరాట్ గారు. కంపెనీకి ఒక్కోసారి బిజినెస్ బాగుంటుంది, ఒక్కోసారి డల్ అవుతుంది. సో ఇవన్నీ రిస్కులు ఆలోచించుకొని ఇన్వెస్టర్స్ ఈక్విటీస్లోకి రావాలి. అయితే ఈ రిస్క్ తగ్గించుకోవాలంటే సూత్రం ఏమిటంటే, ఈక్విటీస్లో ఈ రిస్క్ తగ్గించుకోవాలంటే డైవర్సిఫికేషన్ అనేది ఒకటి మంచి సూత్రం. డిఫరెంట్ వాటిలో పెట్టాలి. డైవర్సిఫికేషన్ ఏమిటంటే, ఒకే సెక్టార్లో పెట్టామనుకోండి విరాట్ గారు, ఆ సెక్టార్ సరిగా పెర్ఫామ్ చేయకపోతే దెబ్బతింటాం. డైవర్సిఫికేషన్ అంటే ఏం చేయాలి, మనం వివిధ సెక్టార్స్లో పెట్టాలి. ఇంకా డైరెక్ట్ స్టాక్స్ ఉంటాయి, వివిధ సెక్టార్స్లో కొన్ని స్టాక్స్, మళ్ళీ అందులో కూడా లిక్విడిటీ బాగున్న స్టాక్స్, బాగా గ్రో అవుతున్న స్టాక్స్, తర్వాత కాంపిటీషన్ చూసుకోవాలి. ఆ స్టాక్స్కి అంటే ఆ కంపెనీస్కి కాంపిటీషన్ ఏముంది ఇలా చూసుకోవాలి. డైవర్సిఫికేషన్ ఎందుకనంటే మనకి పెద్దల సూత్రం ఏంటంటే అన్ని గుడ్లు ఒకే బాస్కెట్లో పెట్టకూడదు, అది డైవర్సిఫికేషన్. డైవర్సిఫికేషన్ చేస్తే మనకి ఏమవుతుందంటే రిస్క్ తగ్గుతుంది. అంటే మోటార్లో కొంత, ఫార్మాలో కొంత, ఇట్లా డిఫరెంట్ రంగాల్లో పెడితే. ఇంకొకటి ఏంటంటే డోంట్ టైమ్ ది మార్కెట్, టైం ఇన్ ద మార్కెట్. అంటే ఎవ్వరు కూడా మార్కెట్ని టైం చేయలేరు. అంటే ఎప్పుడు మార్కెట్ డౌన్ ఉంటుంది, ఎప్పుడు అప్ ఉంటుందని ఎవ్వరు ప్రిడిక్ట్ చేయలేరు. దాన్ని డోంట్ టైమ్ ది మార్కెట్. ఓకే, టైమింగ్ చేయలేరు మనం. టైం ఇన్ ద మార్కెట్ అంటే టైమింగ్ మనం చేయలేము, ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పెడుతుంది, కానీ టైం ఇన్ ది మార్కెట్ మనం ఇన్వెస్ట్ చేసి దీర్ఘకాలం ఉండాలి. అది ఎప్పుడు మార్కెట్ ఏ విధంగా స్పందిస్తుందిగా, మనం ఎంతసేపు ఉండాలి, ఎంతకాలం ఉండాలి, దీర్ఘకాలం ఉండాలి. దీర్ఘకాలం ఉంటే చరిత్ర ఆధారంగా సెన్సెక్స్లో ప్యూర్గా 30 స్టాక్స్లో సెన్సెక్స్లో 30 స్టాక్స్లో ఎవరైతే 10 ఏళ్ళు పైన ఉన్నారో సెన్సెక్స్ టాప్ 30 బిఎస్సి స్టాక్స్లో నెగిటివ్ రిటర్న్స్ లేదు. నిఫ్టీలో కూడా అంతే, టాప్ 50 ఎవరైతే దీర్ఘకాలం 10 ఏళ్ళు పైన ఉన్నారో నెగిటివ్ రిటర్న్స్ లేవు. అయితే ఇక్కడ నేను ప్రజలకు చెప్పేది ఏమంటే, ఏ స్టాక్ పడితే ఆ స్టాక్, పెన్నీ స్టాక్ కొనుక్కొని దీర్ఘకాలం ఉంటే వెల్త్ క్రియేట్ అయ్యింది అనుకోవద్దు. స్టాక్స్ ఎప్పుడు కూడా ఫండమెంటల్స్, గ్రోత్ ఆపర్చునిటీ ఎంత ఉంది, ఏ రంగం అది చూసుకొని కొనుక్కుంటే మీకు వెల్త్ క్రియేట్ అవకాశం ఉంది. ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ కొన్ని దీర్ఘకాలం ఉంటే వెల్త్ క్రియేట్ అవుతుందని చెప్పట్లా. ఇక్కడ మనం మార్కెట్ అని చెప్పేది ప్రామాణికంగా తీసుకునేది సెన్సెక్స్ని, నిఫ్టీని. సో నిఫ్టీ 50, సెన్సెక్స్ 30 కంపెనీస్, బిఎస్సి టాప్ 30 కంపెనీస్. బిఎస్సి టాప్ 30 కంపెనీస్ అంటే ఏదైనా కంపెనీ డౌన్ అయింది అనుకో, మార్కెట్ క్యాపిటలైజ్, ఆ కంపెనీ బయటికి వెళ్ళిపోద్ది బిఎస్సిలో వచ్చి. కొత్తగా మొన్న జొమాటో యాడ్ అయింది, ఇట్లా అనమాట. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఆర్డినరీ ప్రజల్ని, మీకు నాలెడ్జ్ ఉండి రీసెర్చ్ చేసుకోగలిగితే డైరెక్ట్ స్టాక్స్కి వెళ్ళండి. కానీ డైరెక్ట్ స్టాక్స్లో చాలా పారామీటర్స్, డైరెక్ట్ స్టాక్స్లో మీరే ఫండ్ మేనేజరు, మీరే రీసెర్చ్ అనలిస్టు, మీరే రీసెర్చ్ టీము. 6000 కంపెనీస్లోంచి ఏది బెస్ట్ కంపెనీస్లో చూజ్ చేసుకోవడం మీకు ఇబ్బంది అవుతుంది, చాలా కష్టం. అందుకని ఈ రిస్క్ డైవర్సిఫై చేసుకోవాలంటే, ఈ రిస్క్ అన్నిటిని మనం భరించలేము అనుకున్నప్పుడు నేనేం చెప్తున్నా అంటే, అయినా మార్కెట్లో ఉన్న లాభాలను మనం ఒడిసి పట్టుకోవాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మనకు ఒక ఆయుధం. లాంగ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మోర్ దాన్ 5 years, మోర్ దాన్ 7 years ఉంటే, దీర్ఘకాలం ఉంటే 12% రిటర్న్ జనరేట్ చేసిన స్కీమ్స్ వేలకు వేలు ఉన్నాయి. హిస్టారికల్గా అది 20% కూడా ఇచ్చినవి ఉన్నాయి. మనం కెమెరా ముందు అంత మనం ప్రజలకి అంత చెప్పకూడదు. సో 8%, 10%, 12% సెబీ ప్రకారం మనం చెప్పొచ్చు. 12% లెక్కేస్తే కూడా అర్థం అవడం కోసం నెలకు 3,000తో 30 సంవత్సరాల్లో ₹1,00,00,000. విరాట్ గారు, ఇప్పుడు సామాన్య మానవులకు అర్థం కావడానికి, ఆర్డినరీ పర్సన్, మిడిల్ క్లాస్ పర్సన్కి అర్థం కావడం, 12% లెక్కేస్తే కూడా నెలకి 20,000 వచ్చే వ్యక్తి 3,000 సేవ్ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే నెలకి 3,000, 30 yearsలో వాళ్ళకి 93 lakhs 12%తో లెక్కి సిప్ క్యాల్కులేటర్ ద్వారా. అదే 31 years కడితే ₹1,00,00,000 వస్తుంది. సో మనం ఏం చెప్తున్నామంటే, డైరెక్ట్ ఈక్విటీస్లో మీరు రీసెర్చ్ చేసుకుని వెళ్తే వెళ్ళండి, మీ ఇష్టం, అక్కడ మీరే ఫండ్ మేజరు. లేదంటే మీరు ఆర్డినరీ పర్సన్స్, పేదవారు, మధ్యతరగతి వారు, మీరు డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెడితే, డైవర్సిఫైడ్లో ఏమిటంటే
ఏ రంగం పెర్ఫామ్ చేస్తే బిజినెస్ సైకిల్స్ బట్టి ఆ రంగంలోకి ఫండ్ మేనేజర్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్కీమ్స్, వేలు స్కీమ్స్ ఉంటాయి. ఏ స్కీమ్ ఎప్పుడు తీసుకోవాలో తెలియదు. డిస్ట్రిబ్యూటర్ ద్వారా లేదంటే ఒక ఫినాన్షియల్ ప్రొఫెషనల్ ద్వారా మీరు వెళ్తే వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈక్విటీస్లోకి ఎందుకు రమ్మంటున్నాం అంటే మీకు ఫినాన్షియల్ అసెట్స్ ఈక్విటీస్లో మీకు దీర్ఘకాలంలో వెల్త్ క్రియేట్ అయింది. మన యొక్క గ్రోత్ స్టోరీలో, ఆర్థిక పారిశ్రామిక వృద్ధిలో మన దేశంకు ఉన్న అడ్వాంటేజ్లో కామన్ మ్యాన్ మీరు పార్టిసిపేట్ అవ్వండి. ఐ డ్రీమ్ ద్వారా నేను ప్రజలకు కోరుకునేది ఏమిటంటే మన గ్రోత్ స్టోరీలో మీరు పార్టిసిపేట్ అయ్యి మీరు వెల్త్ క్రియేట్ చేసుకోండి. సంప్రదాయబద్ధమైన ఇన్వెస్ట్మెంట్స్లో మీకు పెద్దగా రావట్లేదు. గోల్డ్, ల్యాండ్లో వస్తుంది కానీ లిక్విడిటీ ప్రాబ్లం. ప్లస్ ఇప్పుడు ఏమిటంటే స్టాగ్నెంట్ అయిపోయింది హైదరాబాద్లో, సేల్ కష్టం. రెండవది ఏమిటి, మనం చేసే ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉండాలంటే వెంటనే ఇన్కమ్ జనరేట్ కావాలి. సో వీటన్నిటికీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ సొల్యూషన్. వండర్ఫుల్ సార్. సో వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ తప్పకుండా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా సార్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.